హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకుందాం. నిఫ్టీ అనేది తన యొక్క సపోర్ట్ లెవెల్ వరకు ఫాలో అయింది. అంటే ప్రీవియస్ లెవెల్ యొక్క లిక్విడిటీని తీసుకొని మార్కెట్ అనేది కొంచెం పైన క్లోజ్ అయింది. మనం యాజ్ ఫర్ మన సైకాలజీ పాయింట్ ఆధారంగా నిఫ్టీ ఎప్పుడైనా సరే ఎక్స్పైరీ డే రోజు ట్రెండ్ కి ఆపోజిట్ మూవ్ చూపిస్తుంది అని చెప్పుకుంటాం కదా. మార్కెట్ లో ట్రెండ్ కు ఆపోజిట్ మూవ్ చూపించింది. వన్స్ ఈ క్యాండిల్ యొక్క లోని బ్రేక్ చేసినట్లయితే మార్కెట్ ఇంకా ఫాల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ క్యాండిల్ యొక్క లో కంటే పైన ఉన్నట్లయితే మార్కెట్ అప్ మూవ్ చూపించే అవకాశం ఉంటుంది. అంటే ఈ లెవెల్లో కన్సోలిడేషన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఈ 3 థింగ్స్ ని గుర్తుపెట్టుకోండి. అండ్ బ్యాంక్ నిఫ్టీ గురించి మాట్లాడుకుంటే బ్యాంక్ నిఫ్టీ అనేది సపోర్ట్ వరకు వచ్చింది. ప్రీవియస్ లోని బ్రేక్ డౌన్ చేసింది, అంటే ఇక్కడ లిక్విడిటీ తీసుకుంది. బ్యాంక్ నిఫ్టీలో ఈ క్యాండిల్ యొక్క హైని బ్రేక్ అవ్వనంత వరకు మార్కెట్ లో అప్ మూవ్ మీరు ఎట్టి పరిస్థితుల్లో చూడాల్సిన అవసరం లేదు. ఈ క్యాండిల్ యొక్క హైని బ్రేక్ చేసినట్లయితే మార్కెట్ పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ క్యాండిల్ యొక్క హైని ఎప్పటి వరకు అయితే బ్రేక్ చేయదో మార్కెట్ అప్పటి వరకు డౌన్ మూవ్ చూపించే అవకాశం ఉంటుంది. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్గా అనిపించినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.